రవి సరయు ఎక్కడికి వెళ్ళాడు? సరయు 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 అంతే. అరే ఏంట్రా ఎక్కడున్నావు? ఏయ్ సరయు నువ్వా? సరే ఎవర్రా? సరయువే. సరయుని చూస్తుంటేనే ప్రపంచం మర్చిపోవచ్చు. సరయుని చూస్తుంటే అసలు సంక్రాంతి ఏంటో ఉగాది ఏంటో తెలియదు. అలా నడుచుకుంటూ వస్తుంటే హోల్డ్ ఆన్. ఇది సంక్రాంతి, ఓకే? ఫ్యామిలీ ఆడియన్స్, ఓన్లీ ఆ ఎంటర్టైన్మెంట్. నువ్వు అనుకున్న ఎంటర్టైన్మెంట్ కాదు. సరయు ట్రీట్మెంట్ ఇచ్చిందంటే చాలా. ఇంకా ఎవరా సరియు? అరే సరయు ట్రీట్మెంట్ అది మన డాక్టర్ అయింది కదా సరయు. ఎవర్రా? ఏం మాట్లాడుతున్నావురా? సరయు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎంత ట్రీట్మెంట్ ఇస్తుందంటే తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతున్నారు. నువ్వు కూడా అయ్యావే ఏంటి? నేను కూడా ఒకప్పుడు అయ్యాను. అంటే నేనెందుకు అవుతా? నేను మరి పేషెంట్ అండి. తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం పేషెంట్స్ కి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ అబ్బా ఫుల్ నవ్వుకుంటారు. ఇది అసలైన పూనకాలంటే. వచ్చేస్తుంది ఆన్ స్టేజ్ డాక్టర్ సరయు. లెట్స్ వెల్కమ్ హర్. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, నేనేందిరో, ఈ తూడుతుడేందిరో, ఇది డాక్టర్ ఏందిరో, దాని టార్చర్ ఏందిరో. ఏందో వాడుతున్నావు? ఈమె డాక్టర్ కాదురో, నాకు దేవత అయిందిరో. హాస్పిటల్ ఉండమంటే ఊరంతా ఊరిసేసి వస్తున్నావు. ఇప్పుడు మన హాస్పిటల్కి ఎలాగో పేషెంట్లు రారు మేడం. రేపు నేను బయటికి వెళ్ళి చేసుకోవాల్సిందే కదా, అందుకే ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నావు. కోస్తా కొడుకా? చూస్తా కాదు మేడం, తెలంగాణ. ఎక్కువ మాట్లాడక గానీ పేషెంట్ ని పిలుచుకురా పో. పేషెంట్లు ఈ మధ్యలో మన హాస్పిటల్కి ఎవరు రావట్లేదు మేడం, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటున్నట్టుంది, అందుకే రావట్లేదు. అయినా వాళ్ళ ఆరోగ్యమే కదా మనకు ఆనందం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే నేనే సంపాదిస్తారా? అలా అనారోగ్యమే మన మహాభాగ్యం. సరే నిన్న మొన్న ఆఫీస్కి రాలేదేంద్రా? అదే ఫీవర్ వచ్చింది మేడం, బయటికి వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని వచ్చాను. రే ఇది కూడా హాస్పిటలే కదరా? అమ్మో తోడు మేడం, ఈడ నేను పని చేయడం వల్ల నేను పని మీరు ఓనర్ అనుకున్నా కానీ ఇది హాస్పిటల్, మీరు డాక్టర్ అని ఏ రోజు అనుకోలేదు మేడం. అమ్మో తోడు మేడం. ఎక్కువ మాట్లాడుతుంది కొడక. పోయి పేషెంట్స్ పిలుచుకురా. పేషెంట్స్ ఇంక షుగర్ వచ్చినట్టుంది ఎదురు. అంత కరెక్ట్ ఎలా చెప్పారు మేడం? ఉరుకురుకొస్తుంది దారా. ఏందా నీ ప్రాబ్లము? మీరే చెప్పాలి. నీ ప్రాబ్లం నేను ఎట్లా చెప్తారా? 1 minute. ఓయ్ ప్రాబ్లం ఆడితే అట్లా పోతావు? పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లం మీకు వచ్చి చెప్తాను, ఓకేనా? ఏంద్రో వాయిస్ రేజ్ చేస్తున్నావు కొడుక? నేను కూడా డాక్టర్ నేడా. మరి మీరు కదా నా ప్రాబ్లం చెప్పాలి. నీ ప్రాబ్లం ఏంది? తెలియట్లేదు. ఏం తెలియట్లేదు? నా ప్రాబ్లమే నాకు అర్థం కావట్లేదు, అదే నా ప్రాబ్లం. కా తమ్ముడు నీ ప్రాబ్లం ఏంటి? ఓరే దీని అమ్మ కడుపు మాడ. నా ప్రాబ్లమే నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదా? ఇక్కడ రారా. నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నారా? చాలా అందంగా కనిపిస్తుంది మేడం. ఆయన ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది మేడం. ఏంద్రా? ఆడికి సైట్ ఉంది మేడం. నీకు ఇలా తెలిసిందిరా? లేకపోతే నువ్వు అందంగా ఉండవేంటి మేడం, ఆయనకి పిచ్చి కాకపోతే. ఈ పంచు కొట్టనికే అప్పటి నుంచి ఈ డైలాగ్ అడుగు, ఈ డైలాగ్ అడుగు, ఈ డైలాగ్. చల్ నెక్స్ట్. నువ్వు పోయి కాఫీ తీసుకురాపో. షుగర్ లేదు మేడం, షుగర్ అయిపోయింది. అప్పుడే షుగర్ అయిపోయింది. అది నువ్వు షాపుల నుంచి కొనుక్కొచ్చినట్టు చెప్తాను. ఆ పక్కింటి వాడికి షుగర్ లేకపోయినా షుగర్ ఉందని చెప్పి మన ఇంట్లో షుగర్ తెచ్చి మొత్తం ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు వేరే షుగర్ పేషెంట్ ఎవరు లేడు. షుగర్ ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కువ మాట్లాడుతున్నావు. నెక్స్ట్ పేషెంట్ ఒకటి తీసుకురాపో. అరే 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 అమ్మాయో కాకి నాది, దీని మీద వెయ్యేసుకో. అమ్మని అమ్మ డాగ నాది, దీని మీద 2000. వీడు సంక్రాంతి పండుగ వచ్చింది. అరే అరే నువ్వు ఏడికి వచ్చినావో తెలుసా? కోడి పందాలకు వచ్చా. కాదురా, ఇది హాస్పిటల్.
ఇది హాస్పిటల్. అవును, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మందు అమ్ముతారుగా. మందులు అమ్మరు ఇక్కడ. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇక్కడ డాక్టర్ ఉన్నది, నీకు ట్రీట్మెంట్ చేస్తుంది. ప్రాబ్లం అమ్మ, నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉండిపోయింది. ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? మేడం దగ్గర చెప్పు. నేను ఎంత తాగినా ఎక్కట్లేదు, అది నా ప్రాబ్లం. ఎక్కకుండానే తూగుతున్నావురా, రాత్రి నుంచి తాగింది దిగలే. ఇప్పుడు నాకు మందు తాగితే ఎక్కాలి, అలాంటి మందు ఉంటే ఇవ్వండి. ఈడ మందులు అమ్మర్రా, ఇది హాస్పిటల్. అబ్బా మా తెలియదేంటి, నాకు మందు కావాలి. ఏం మందులు తాగుతావురా? బియర్, రమ్, విస్కీ? అబ్బా ఏదైనా తాగుతా, మొత్తం తెచ్చినా తాగుతా. ఏం పని చేస్తారా నువ్వు? నేను తాగుతా. పని చేసి అలసిపోయే తాగుడు కాదు, ఏం పని చేస్తావు అని అడుగుతున్నా. పని చేసి అలసిపోయి తాగను, తాగి 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 అలసిపోయినందుకు తాగుతా. ఏందిరా చెప్పు. ఏందిరా నీ గోల? ఏందిరా నీ గోల? ముందు మందు మానే. మందు మానేయాలా? అబ్బా మిస్టర్ జస్టిస్, డాక్టర్ నీరా, డాక్టర్. ఓకే మిస్ ఎస్ఐ, మందు మాండ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? మందు తాగకపోవడం వల్ల ప్రభుత్వం పడిపోతుంది తెలుసా? కంపొస్తుంది. మేము మందు తాగి పడకపోతే ప్రభుత్వం పడిపోతుంది తెలుసా? గదెట్లను? మేము ట్యాక్స్ పేయర్స్. ఓహో, మేము పన్ను కట్టడం వల్లే ప్రభుత్వం నిలబడుతుంది తెలుసా? అరే ఇట్రా ఇట్రా. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగితే ధర్నా చేస్తారు మీరు, అవునా? పక్కెళ్ళు ఇట్రా. మీరు ఉల్లిపాయ రేటు పెరిగితే ధర్నా చేస్తారు మీరు, అవునా? ఏ రోజైనా మందు రేట్లు పెరిగితే మేము ధర్నా చేసామా? ఇంక మంది ఎక్కువైంది, ఇన్ని ఫీజు తీసుకోరా, పక్క పెట్టరా. నెక్స్ట్ పేషెంట్. లేదు శాంతి, నువ్వు లేకపోతే నాకు లేదు మనశ్శాంతి. శాంతి, నువ్వు నాతో ఎందుకు మాట్లాడు? శాంతి, పార్క్ లో మాట్లాడాం, బీచ్ లో మాట్లాడాం, సింహాల్లో మాట్లాడాం, కానీ ఎందుకు శాంతి నాతో మాట్లాడు? ఏమండి ఇక్కడ డాక్టర్ ఎవరండి? డాక్టర్ లెక్క కనిపిస్తలే నేను? కోసిండి. ఏం కోయండి రా? నా గుండెను కోసి నా గుండెలో ఉన్న శాంతి తీసిండి మేడం. మేడం అది తీసి నాకు ఇచ్చాడు మేడం శాంతిని. ఆగురా, ఏంది ఇప్పుడు నీకు శాంతిని ఇవ్వాలంతేనా? అంతే మేడం, తీసి ఇచ్చిండు మేడం. అరే వీడికో 2 మోషన్ టాబ్లెట్ లేరా, రేపు పొద్దునకి వెళ్తుంది, నువ్వు తీసుకొని నీకు వచ్చాయి. శాంతి మేడం, ఫీజు తీసుకొని బాత్రూమ్ లో వండబెట్టండి. ఓయమ్మ ఊపుకుంటే చెత్తనావు, ఎవరన్నా నువ్వు? మేడం ఇక్కడ సర్వరోగ నివారణ అన్నారు కదా, నా ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చేసి పెడుతున్నాను, కానీ లైక్స్ రావటం లేదు మేడం. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకే వస్తలేవు. నీ గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా? కావాలంటే ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, వినండి మేడం. చెట్టుకి నీళ్ళు పోస్తేనే పువ్వు వికబూస్తుంది, నీ ప్రేమని నా ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ నీకు అర్థమవుతుంది. నువ్వు పోరా, నీకు లైక్లే కదా కావాలి. అవును మేడం, దానికి నేనేం చేస్తానమ్మా? ఏదైనా ఐడియా చెప్తే కదా మేడం. మరి మీరు డాక్టర్ అని బోర్డు పెట్టుకున్నారు కదా. ఇగో ఇట్రా, నీకు వచ్చిన ప్రాబ్లము చిన్న ప్రాబ్లం కాదమ్మా, చాలా పెద్ద ప్రాబ్లం. ఏం ప్రాబ్లం మేడం? దానికి ట్రీట్మెంట్ ఏంటంటే బంగారం, నీకేదో పెద్ద జబ్బు వచ్చేసినట్టు ఆవిడేదో బీభత్సంగా ఆలోచన అనుకున్నా కదా, అదేం లేదు. నెక్స్ట్ టైం మర్చిపోయింది గుర్తు తెచ్చుకుంటుంది కదా. నీకెలా తెలిసిపోయిందిరా? బంగారం, వీడిని ఎక్కడికన్నా తీసుకుపోయి జాయిన్ చేయపోరా. నెక్స్ట్. శాంతి 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 వచ్చి 1 year అవుతుంది, అదే చదువుతుంది. మన జబ్బులు మా డబ్బులు మాకు కావాలి. ఫీజు తీసుకున్న డబ్బులు మాకు కావాలి. నాకు లైక్లు రావడం, నా డబ్బులు నాకు కావాలి. ఆల్రెడీ 2 ఇల్లు ఉన్నది, ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానా? నో. మరి పక్కకి వెళ్ళి నించోపో. ఓ మిస్ జ్వాలా, ఏంట్రా ఎల్ఎస్ పాటేసుకోండ్రా. రైట్ డాక్టర్ సరము, నర్వ రోగి నివారిణి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వెరీ గుడ్. పూనకాల స్కిట్ అబ్బా ఇదైతే. వెరీ గుడ్. సర్ యూ ఫస్ట్ టైం ఇలా స్కిట్ చేయడం కదా నువ్వు? ఇంతకు ముందు చేసావా? యా. సో ఎందుకో యూట్యూబ్ లో మా సరియు చూసి ఆ ఎనర్జీ చూసిన తర్వాత
అరే సరియు ఇంత సాఫ్ట్ గా కూడా ఉంటదా అని అనిపించింది. ఆడియన్స్ ని పట్టేసి ఉంటది కదా అన్న, ఆడియన్స్ ని బట్టి వనిత టీవీ ఆడియన్స్ సాఫ్ట్ అండ్ నైస్ కాబట్టి అలా పర్ఫార్మెన్స్. లైక్ దాట్. బట్ ఇలా కొత్తగా చూడడం వెరీ నైస్ అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. అండ్ ఆస్కర్ అవార్డ్ గోస్ టు దిస్ ఫెలో తాగబోతు. బట్ రాసింది ఎవరు, క్రియేట్ చేసింది ఎవరు? మొత్తం నువ్వేనా అనుకున్నా. ఆడి మాత్రం మంచిగా రాసుకున్నాడు లైన్లు. వాడు బాగా రాసుకున్నాడు. అందరు రెస్పాన్సిబిలిటీ, స్కిట్ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ మీద తీసుకున్నాడు. అందుకే స్కిట్ ఇంత బాగా వెళ్ళింది. సూపర్ అన్న, వెరీ గుడ్. మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ 2023లో ఇలానే అందరినీ నవ్వించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.